అగ్ని పరీక్ష షోలో తనదైన ముద్ర వేసుకుని బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టిన మాస్క్ మ్యాన్ గురించి ఆడియన్స్ లో బోలెడన్ని అంచనాలుండేవి. కానీ ఆ అంచనాలను రోజు రోజుకి అందుకోవడంలో విఫలమవుతూనే వస్తున్నాడు మాస్క్ మ్యాన్. తాను ఏదైతే చెప్తున్నాడో దానిని అనుసరించడంలో ముందుగా ఈయన విఫలమవుతున్నాడు. సార్ రూల్స్ పెడతాడు, నీతి చెప్తాడు, కానీ ఆయన మాత్రం అనుసరించడు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అది మాస్క్ మ్యాన్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రతి చిన్న విషయంలోనూ తనని తాను దివి నుండి దిగి వచ్చిన కారణ జన్ముడులాగా ప్రొజెక్ట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. కానీ గేమ్లో ఓడిపోతే ఎదుటి వాళ్లను శత్రువులుగా చూసేంత తక్కువ స్థాయికి దిగజారిపోతాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నోరు జారను, నా క్యారెక్టర్ అలాంటిది అని చెప్పుకునే మాస్క్ మ్యాన్ వెనక చేరి భరణి, ఇమాన్యుల్ ఆడవాళ్లు అంటూ నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ హరీష్ తమ పక్కన ఉన్నా లేకపోయినా అతని ప్రస్తావన వచ్చినప్పుడు గారు అని సంబోధిస్తూ ఉంటారు. కానీ ఇతను మంచి మర్యాద మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఇక సంజన దగ్గరకు వెళ్లి, మీరు చెప్పినట్టు చేయడానికి మీ బానిసలం కాదు, గుడ్డు దొంగతనం చేసి ఇంటి మొత్తాన్ని పరేషాన్ చేసిన నువ్వేంటి మాకు చెప్పేది? నువ్వు కరెక్ట్గా ఉంటూ ఎదురు వాళ్ల గురించి మాట్లాడు, నువ్వు కరెక్ట్ లేకుండా అవతల వాళ్ల గురించి మాట్లాడే హక్కే నీకు లేదు అంటూ సినిమా డైలాగ్స్ విరోచితంగా కొట్టి చివరికి తను చేసిందేంటో తెలుసా? కూల్ డ్రింక్ దొంగతనం. సంజన దొంగతనం చేసినప్పుడు ఆమె గురించి అన్ని తప్పు మాటలు మాట్లాడి ఇప్పుడు నువ్వెలా దొంగతనం చేస్తావు? దొంగతనం చేసిన నీకు ఇప్పుడు సంజన గురించి మాట్లాడే హక్కుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ నిలదీస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో తన తరపున ఆడిన పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే భరణి దానిని పసిగట్టి అరుస్తాడు. ఆయనే కాదు, హౌస్ మేట్స్ అందరూ అరుస్తారు. ఇది మనసులో పెట్టేసుకున్నాడు హరీష్. భరణి వల్లే తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది అని అక్కస్తో అతనితో మాట్లాడమే మానేశాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్తే మాస్క్ మ్యాన్ నుండి సమాధానం లేదు. అంతేకాదు, భరణి చేత చేసిన వంటని నేను అసలు తినను, నాకు నేనుగా చేసుకుని తింటాను, లేదంటే పస్తులుంటారు అంటూ భరణి ఏదో చెయ్యరాని ద్రోహం తనకు చేసినట్టు జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ జర్నీ తప్పుదోవలోనే పెడుతుంది. ఇలానే కొనసాగితే ఏదో ఒక వారంలో ఎలిమినేట్ అవ్వడం పక్కానే అంటున్నారు నెటిజన్స్.